hello, good evening. Welcome to India Now News. Firstly, India Now viewers అందరికీ హ్యాపీ టీచర్స్ డే. గురువు లేక విద్య గుర్తుగా దొరకదు. నృప్యతి లేక భూమి నీతి కాదు. గురువు విద్య లేక గొప్ప పండితుడు అనే విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం మానవ జీవితంలో ఒక ఉపాధ్యాయుడి గొప్పతనం వివరిస్తుంది. జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికుడు, సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు, మనందరికీ విద్యాబుద్ధులు నేర్పే గురువు. సమాజంలో అమ్మనాన్నల తర్వాత స్థానం గురువులకు ఇచ్చారంటే గురువులకు ప్రాముఖ్యతను గమనించవచ్చు. అలాంటి ఉన్నతమైన ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకుని కొన్ని సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థులను గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దిన మేరీ లావణ్య ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ 15 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్, ఇలియట్ ప్రేమ్ ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ తెలంగాణ మోడల్ స్కూల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్, 25 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉపాధ్యాయులు మనతో ఉన్నారు. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా వారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. హలో సార్, హలో మేడం. సార్, ఫస్ట్లీ హ్యాపీ టీచర్స్ డే మీ ఇద్దరికి. థ్యాంక్ యూ సార్. మీరు టీచర్ కావాలని ఎందుకు అనుకున్నారు? అసలు ఎప్పుడు ఈ టీచింగ్ ప్రొఫెషన్ ని స్టార్ట్ చేశారు? యాక్చువల్లీ దట్ వాజ్ ఏ స్మాల్, అంటే చిన్న ఎక్స్పీరియన్స్, ఇది అనుభవం. 1998 లో నేను ఒక ఫ్రెండ్ వర్క్ చేస్తున్న ప్రైవేట్ స్కూల్ విజిట్ చేశాను. అప్పుడు ఆ స్కూల్లో నేను కూడా ఇంగ్లీష్ టీచ్ చేయాలి అనే చాలా స్ట్రాంగ్ డిజైర్, కోరిక నాలో కలిగింది. నేను వెంటనే ఆ స్కూల్ మేనేజ్మెంట్ ని మీట్ అయితే డెమాన్స్ట్రేషన్ ఇవ్వమన్నారు. నేను మంచి డెమో క్లాస్ ప్రెజెంట్ చేసినాను. దాని తర్వాత వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యి నన్ను నెక్స్ట్ డేనే క్లాసెస్ టైం టేబుల్ ఇచ్చి స్కూల్లో జాయిన్ అవ్వమన్నారు. 1998 లో నేను 10th క్లాస్ ఇంగ్లీష్ టీచర్గా జాయిన్ అయ్యాను. 25 years నేను నా యొక్క జర్నీ. అండ్ మేడం, మీరు టీచర్ కావాలని ఎందుకు అనుకున్నారు? ఎవరి ఇన్స్పిరేషన్ మీకు? యాక్చువల్లీ టీచర్ ప్రొఫెషన్ లోకి బై ఛాన్స్ వచ్చాను. నా చాయిస్ కాదు అది. నేను బిఎస్సి బైపీసీ తీసుకొని ఇంటర్లో బిఎస్సి నర్సింగ్ చేద్దాం, ఆ ఫీల్డ్లో వెళ్దాం అనుకున్నానని మా పేరెంట్స్కి సజెషన్ ఇచ్చారనమాట కొంతమంది. అంటే నేను లేట్గా పుట్టాను, మా ఇద్దరు బ్రదర్స్ తర్వాత 14 years తర్వాత నేను పుట్టాను. సో అంటే మా పేరెంట్స్ ఏజ్ ఎక్కువ అయిపోయింది, తొందరగా సెటిల్ అవ్వాలంటే గర్ల్స్ కి టీచింగ్ ప్రొఫెషన్ ఈస్ ద బెస్ట్ వన్ అంటే వాళ్ళు నన్ను ఇంటర్ అయిపోగానే ఏఎంఐ మాంటెసరీ కోర్స్ అని దాంట్లో జాయిన్ చేశారు, నెదర్లాండ్స్ వాళ్ళు. అందులో జాయిన్ అయ్యి అట్లా ఇంకా టీచింగ్ ప్రొఫెషన్ లోకి వచ్చాను. నౌ ఇట్ ఈస్ మై చాయిస్. ఇప్పుడు నా చాయిస్ ఇష్టపూర్వకంగా నేను టీచింగ్ చేస్తున్నాను. ఎవరు రోల్ మోడల్ మీకు? అసలు ఇన్స్పిరేషన్ టీచింగ్ ఫీల్డ్ లోకి వెళ్ళడానికి ఎవరు రోల్ మోడల్ మీకు? మా మమ్మీయే నా రోల్ మోడల్. యాక్చువల్లీ తను ఒక సండే స్కూల్ టీచర్. అంటే చర్చ్ లో మాకు సండే స్కూల్ ఉంటది, దాంట్లో తను టీచర్. అంటే ఆ బైబిల్ స్టోరీస్ చెప్పడానికి కూడా తను ఎట్లా అయితే టిఎల్ఎం యూజ్ చేసేది అన్నమాట. సో అది నన్ను ఇన్స్పైర్ చేసేది. పేషెన్స్, తనకు ఓపిక, సహనం, పిల్లలతో ఎలా డీల్ చేయాలని ఇవన్నీ ఇన్స్పైర్ చేశారు. ఇంకా మా చిన్నమ్మ, మా ఆంట్ తారా బెంచ్మన్, తను కూడా నా ఇన్స్పిరేషన్. వీళ్ళందరి ఇన్స్పిరేషన్ వల్ల ఒక మంచి టీచర్ అయితే వచ్చారు. ఓకే, వెరీ నైస్. సార్, మీరు ఎప్పుడు లేట్ గా వచ్చే స్టూడెంట్స్ ని ఎలా ట్రీట్ చేస్తారు? జనరల్లీ బిందు, నేను ఐఎమ్ వర్కింగ్ ఎట్ తెలంగాణ మోడల్ స్కూల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, మరిపేడ, మహబూబాద్ డిస్ట్రిక్ట్. 2013 లో నేను ప్రిన్సిపల్ గా డైరెక్ట్ గా రిక్రూట్ అయ్యాను. సాధారణంగా గవర్నమెంట్ స్కూల్స్ అంటే తక్కువ అభిప్రాయము ఉంటుంది పేరెంట్స్ లో గానీ, సొసైటీలో గానీ. బట్ మోడల్ స్కూల్స్ లో, తెలంగాణ మోడల్ స్కూల్స్ లో మేము కార్పొరేట్ విద్యని అందించడానికి మేము మా యొక్క కృషి చేస్తున్నాము. సో మీరు అడిగిన దాని ప్రకారం బిందు, లేట్ కమర్స్, లేట్ గా వచ్చే పిల్లల్ని వాట్ వి డూ ఇస్, మా స్కూల్లో లేట్ కమర్స్ రిజిస్టర్స్ మేము మెయింటైన్ చేస్తాం. అండ్ హ్యాబిచువల్ లేట్ కమర్స్ ఉంటారు, అలవాటుగా లేట్ వచ్చేవారు. సమ్ టైమ్స్ విలేజెస్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ లేకపోవటం బట్టి లేట్ గా వస్తుంటారు. సో వాట్ వి డూ ఇస్, మేము ఏం చేస్తామంటే, మేము మా యొక్క ఫిజికల్ డైరెక్టర్, మా యొక్క వైస్ ప్రిన్సిపల్ గానీ, మా ఆఫీస్ స్టాఫ్
ఎవ్రీవన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. మేము ఏం చేస్తామంటే పేరెంట్స్ కి కాల్ చేసి వాళ్ళకి అప్డేట్ చేస్తుంటాం, ఈ రోజు మీ పిల్లలు లేట్ వచ్చారు అండ్ కరెక్ట్ టైంకి వచ్చి అసెంబ్లీ అటెండ్ కావాలి. అసెంబ్లీ అటెండ్ అవటం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, ప్రిన్సిపల్ గా నేను ఇచ్చే మెసేజ్ అసెంబ్లీలో, లేకపోతే కొన్ని చిన్న చిన్న ప్రెజెంటేషన్స్ ఉన్నాయి, వాటి వల్ల పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు, అటెండ్ కాకపోతే ఏం కోల్పోతారు అనేది మేము వి ట్రై టు ఎక్స్ప్లెయిన్, పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాము, పేరెంట్స్ కూడా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. దీని వలన మేము లేట్ కమింగ్ అనేది కొంచెం కంట్రోల్ చేయగలిగాం. మేడం మీరు ఎలా లేట్ కమింగ్స్ కంట్రోల్ చేస్తున్నారు? యాక్చువల్లీ నేను క్లాస్ టీచర్ ఆఫ్ 8th క్లాస్. ఓకే. 8th క్లాస్ పిల్లలు ఎక్కువ కాదు కానీ 2-3 వస్తారు లేట్ రోజు. ఒక అబ్బాయి అయితే రోజు లేటే. ఓకే. సో అంటే రీజన్స్ కనుక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటా. ఓకే. ఆల్రెడీ హెడ్ మిస్ట్రెస్ సిస్టర్ నక్షత్రం తను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది కిందనే లేట్ కమర్స్. బట్ యాజ్ ఎ క్లాస్ టీచర్ నేను కౌన్సిల్ చేయడానికి ట్రై చేస్తాను. సో వాట్ ఈస్ ద రీజన్ అంటే కొంతమంది ఏమో మా మమ్మీ లేట్ గా దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. కానీ నేను ఐ ట్రై టు కౌన్సిల్ దెమ్ యాజ్ ఎ క్లాస్ టీచర్. ఏమని అంటే మీరు లేట్ రావద్దు, లేట్ వస్తే ఏంటంటే కొన్ని మిస్ అవుతారు, టెన్షన్ లో ఉంటారు హడావిడిగా వచ్చినందుకు. సో కొంచెం త్వరగా లేవడం అనేది మంచి అలవాటు కాబట్టి తొందరగా లేసి తొందరగా మీ మమ్మీకి ఏదైనా హెల్ప్ చేయాలంటే మీ థింగ్స్ మీరు చేసుకోవడం, మీ పనులు మీరు చేసుకుంటూ హెల్ప్ చేసి అప్పుడు రెడీ అవుతే మీరు టైం కి స్కూల్ కి వస్తే మీ కాన్సన్ట్రేషన్ కూడా బాగుంటది. సో ఇంకా రెగ్యులర్ గా రావాలి, ఊరికే ఇంట్లో కూర్చోవద్దు. ఇవన్నీ క్లాస్ టీచర్ డ్యూటీ అన్నమాట. ఫస్ట్ పీరియడ్ ఇది చేస్తూ ఉంటాను. అంటే ఇలాంటివి అంటే లేట్ కమర్స్ కి వచ్చినప్పుడు స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కి ఏమైనా ఇన్ఫార్మ్ చేస్తారా? అంటే బాగా ఇప్పుడు మీరు చెప్తున్నారు, డైలీ యాక్టివిటీలో ఉంటుంది, బట్ అయినా సరే లేట్ వస్తున్నారు స్టూడెంట్స్. సో అప్పుడు ఇంకా మీరు ఏం చేస్తారు? పేషెన్స్ కొంతవరకే ఉంటుంది దేనికైనా. సో అలా చేస్తున్నప్పుడు పేరెంట్స్ కి ఏమైనా ఇన్ఫార్మ్ చేస్తారా మీరు స్టూడెంట్స్ గురించి? ఎందుకంటే రెగ్యులర్ అబ్సెంటీస్ ఒక్కరో ఇద్దరు, సో వాళ్ళ పేరెంట్స్ కి నేను కాల్ చేస్తాను. ఓకే. కాల్ చేసి అంటే ఇలా జరగడం వల్ల ఆ స్టూడెంట్ పర్టికులర్ స్టూడెంట్ క్లాస్ లో హ్యూమిలియేట్ అవుతూ ఉంటాడు, ఒకలాగా ఫీల్ అవుతాడు. నేను రోజు లేట్ వస్తా కదా, రోజు బయట నించుంటా కదా అనే ఫీలింగ్ ఏదైతే ఉందో అది చాలా హ్యూమిలియేట్ చేస్తుంది, వాళ్ళని తగ్గించేస్తుంది వాళ్ళ కాన్ఫిడెన్స్ ని. అది నేను ఆ పేరెంట్ కి చెప్పడానికి ట్రై చేశాను. మీరు ఇలా చేస్తున్నారు, మీరు కొంచెం శ్రద్ధ తీసుకోండి. ఒకవేళ ఆటో లేట్ అయితే ఆటో తను చెప్పండి, తొందర రమ్మని. కానీ బాబు లేట్ గా రాకుండా చూడండి, పిల్లలు లేట్ గా ఉండకుండా అనేది అయితే చేశాను. కొంచెం ఓకే, అయినా అప్పుడప్పుడు లేట్ వస్తాడు ఆ అబ్బాయి. ఓకే 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 సార్, విద్యార్థులకు టీచర్స్ ఎలాంటి లక్షణాలు ఉంటే విద్యార్థులు ఇష్టపడతారు? ఎలాంటి క్వాలిటీస్ ఉంటే టీచర్స్ ని స్టూడెంట్స్ ఇష్టపడతారు? యాక్చువల్లీ రైట్ రోల్ మోడల్ ఉన్న టీచర్స్ ని ఇష్టపడతారు. అండ్ యాక్చువల్లీ చాలా ఫ్రెండ్లీగా ఉన్న అడ్వాంటేజెస్ ఉన్నవి, డిసడ్వాంటేజెస్ ఉన్నవి. సో ఈ బోత్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ని బ్యాలెన్స్ చేస్తూ ఒక టీచర్ స్టూడెంట్ ని, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తే టీచర్ ఫ్రెండ్లీగా ఉండాలి అండ్ 8 to 10 hours స్కూల్లోనే ఉంటారు కాబట్టి ఆ టీచర్ మోర్ దెన్ ద పేరెంట్స్ కంటే ఎక్కువగా ఆ స్టూడెంట్ యొక్క ప్రొఫైల్ స్టడీ చేస్తారు. సో ఆ స్టూడెంట్ యొక్క ఇన్ అండ్ అవుట్ టీచర్ కే ఎక్కువ తెలుస్తుంది పేరెంట్ కంటే. కనుక టీచర్ ప్రతి విషయంలో, ఫర్ ఎగ్జాంపుల్ టైంకి క్లాస్ కి వెళ్ళటం కానీ, క్లాస్ లో ఫర్ ఎగ్జాంపుల్ టీచింగ్ కి డివోట్ అయి ఉండటం కానీ, లేకపోతే ఇంటరాక్టివ్ క్లాసెస్ పిల్లలతో సంభాషణ కలిగి ఉండటం వలన, సో పిల్లల్ని కూడా ఇంటరాక్షన్ లో ఇన్వాల్వ్ చేయటం వల్ల పిల్లలు డెవలప్ ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకొని టీచర్ ని చెప్పేది వినటానికి, అది ఫాలో కావటానికి ట్రై చేస్తారు. ఓకే. ఇంకొకటి సార్, అప్పటి జనరేషన్ కి ఇప్పటి జనరేషన్ కి టీచింగ్ ఫీల్డ్ లో గానీ స్టూడెంట్స్ లో గానీ అప్పటి పిల్లలకి ఇప్పుడు జనరేషన్ పిల్లలకి ఏమైనా చేంజ్ ఏమైనా కనిపిస్తుందా మీకు? చాలా చేంజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్
స్టేజ్ బై స్టేజ్ చూస్తే మేము స్కూల్లో ఉన్నప్పుడు పరిస్థితులు వేరు, కరోనా ముందు ఉన్న పరిస్థితులు వేరు, అండ్ పోస్ట్ కరోనా సిచ్యువేషన్స్ వేరు అన్నమాట. మేము స్కూల్లో ఉన్నప్పుడు టీచర్ ఏది చెప్తే మేము అది ఫాలో అయ్యేవారం, అండ్ ఆ రోజున ప్రాక్టికల్ టీచింగ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండేది. మోరల్ వాల్యూస్ ఎక్కువ ఉండేవి. ఆ మోరల్ మాకు మేము స్కూల్లో ఉన్నప్పుడు మోరల్ సైన్స్ క్లాస్ అని ఒకటి ఉండేది. అది రెగ్యులర్ క్లాస్ అన్నమాట, వీక్లీ టైం టేబుల్. సో నెక్స్ట్ డౌన్ ద లైన్ వస్తున్న కొద్దీ కొంచెం డిక్లైన్ అయ్యి వస్తున్నాయి సొసైటీలో మోరల్ వాల్యూస్ అని. పిల్లలు కూడా కొంచెం రిలక్టెంట్ గా ఉంటూ వస్తున్నారు. ముఖ్యంగా కరోనాకు ముందు కరోనా తర్వాత కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా అడ్వాన్స్ గా ఉన్నాయి వాల్యూస్ అనేటివి. పిల్లలు కొంచెం మొండిగా తయారవటం, సెల్ ఫోన్ కి అడిక్ట్ అవటము, పేరెంట్స్ పట్ల గౌరవం కొంచెం తగ్గటము, పెద్దల పట్ల, టీచర్ పట్ల, స్కూల్ పట్ల, స్కూల్ అటెండెన్స్ పట్ల కొంచెం గౌరవం తగ్గటము. సో కరోనా తర్వాత చాలా చేంజెస్ వచ్చినాయి అన్నమాట. కరోనా వల్ల గ్యాప్ రావడం అనే దాని వల్ల అయితే చేంజెస్ కంపల్సరీ వచ్చాయి. స్కూలింగ్ లో అయితే చాలా కంపల్సరీ వచ్చాయి. గ్యాప్ రావడం, స్కూల్ లేకపోవడం, బాగా ఫోన్ కి అడిక్ట్ అయిపోవడం చాలా జరిగాయి. మేడం మీరు చెప్పండి, విద్యార్థులకు టీచర్లకు ఎలాంటి లక్షణాలు ఉంటే విద్యార్థులు బాగా టీచర్స్ ని ఇష్టపడతారంటారు? అంటే టీచర్స్ అనే వాళ్ళు రోల్ మోడల్ గా ఉండాలి అంటారు కదా, ఏదైతే చెప్తామో అది మనం చేసి చూపించాలి అని నేను అంటాను. ఎస్ మేడం. ఇప్పుడు రెగ్యులర్ గా రావడం అనేది మనం స్టూడెంట్స్ కి చెప్తూ ఉంటాం, మనమే రెగ్యులర్ గా లేకపోతే టైం కి రావాలి అనే దాని గురించి మనం చెప్తాం, మనమే క్లాస్ కి లేట్ గా వెళ్తే. ఈ విషయంలో నేను మా హెడ్ మిస్ట్రెస్ సిస్టర్ నక్షత్రం ని చాలా అప్రిషియేట్ చేస్తాను. అంటే యూజువల్లీ టీచర్స్ అనుకుంటారు హెడ్ మిస్ట్రెస్ గారు ఎందుకు ఇంత ఫోర్స్ చేస్తారు, తనైతే చాలా పర్టికులర్, టైం కి క్లాస్ కి వెళ్ళాలి, టైం కి క్లాస్ కి వెళ్ళాలి అని. లంచ్ తర్వాత అయినా మార్నింగ్ అయినా టైం కి క్లాస్ లో ఉంటే పిల్లలు అనే వాళ్ళు మన మాట వింటారు అనేది తను ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందో. అంటే కొంతమంది ఫీల్ అవ్వచ్చు తను ఏంటి ఇంతగా డిక్టేటర్ గా చేస్తుంది. అంటే జనరల్లీ టీచర్ కరెక్ట్ గా ఉంటే స్టూడెంట్స్ కూడా ఆటోమేటిక్ గా కరెక్ట్ ఉంటారని. అండ్ మనం యూజ్ చేసే లాంగ్వేజ్ గురించి చెప్తారు మా సిస్టర్, ఎలాంటి లాంగ్వేజ్ యూజ్ చేయాలి, ఎట్లా ఉండాలి. పిల్లలతోనే లంచ్ చేయమని చెప్తారు. పిల్లలతో లంచ్ చేసినప్పుడు స్పూన్ యూజ్ చేయాలి, నాప్కిన్ యూజ్ చేయాలి అని రోజు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఇంటర్కామ్ లో. అది మమ్మల్ని కూడా ఫాలో అవ్వాలి. అంటే కొంతమంది టీచర్స్ ఎలా ఫీల్ అవుతారంటే మేము ఎందుకు ఆ రూల్స్ ఫాలో అవ్వాలి అంటే, మనం ఫాలో అవ్వకపోతే పాయింట్. నేను రోజు ఏదో ఒకటి నేర్చుకుంటా సిస్టర్ దగ్గర నుంచి. అంటే ఈ విషయాలు ఎలా మమ్మల్ని మౌల్డ్ చేస్తాను అంటే పిల్లలకి న్యాయం జరగాలి అనేది ఒకటే పాయింట్. టీచింగ్ అనేది ఒక మహాసముద్రం లాంటిది, మనం ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకుంటూనే ఉంటాం. ఈ క్వాలిటీ మా హస్బెండ్ లో కూడా చూసాను అడ్మినిస్ట్రేషన్ లో. అంటే పర్ఫెక్షన్, టీచర్స్ పర్ఫెక్ట్ గా ఉంటేనే పిల్లలు సరిగ్గా ఉంటారు. అదే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ మేడం. అదొకటి స్టూడెంట్స్ వాళ్ళు టీచర్ ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తారు. క్లాస్ కి టైం కి అటెండ్ అవటం విషయంలో గానీ, లేకపోతే టీచర్ తనకు తాను క్లాస్ రూమ్ లో పిల్లల ముందు ఆర్గనైజ్ చేసుకునే విషయంలో గానీ, వాట్ ఎవర్ ఇప్పుడు టీచర్ చెప్పినట్టు ఈటింగ్ హ్యాబిట్స్ కానీ, లేకపోతే మన వాకింగ్ స్టైల్ కానీ, మాట్లాడే పద్ధతి కానీ, ప్రతిది కూడా పిల్లలు గమనిస్తారు. వాళ్ళు టీచర్ ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తారు అన్నమాట. సో స్టూడెంట్ అనే వాడి జీవితంలో టీచర్ రోల్ చాలా గొప్పది, రైట్? ఐఏఎస్ ఆఫీసర్స్ అవుతారు, డాక్టర్స్ అవుతారు, ఇంజనీర్స్ అవుతారు, లేదా లాయర్స్ అవుతారు, పొలిటీషియన్స్ అవుతారు, బిజినెస్ మెన్ అవుతారు. ఇవన్నీ కూడా టీచర్ యొక్క చేతుల్లోనో లేకపోతే టీచర్ ఆధ్వర్యంలోనే తయారైన వాళ్ళే అన్నమాట వీళ్ళందరూ కూడా. సో టీచర్స్ యొక్క రోల్ ఒక స్టూడెంట్ లైఫ్ లో ఎంతో ప్రాముఖ్యమైనది. అవును సార్, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. టీచర్స్ అనేది గొప్ప రోల్ అండి. యాక్చువల్లీ సచిన్ టెండూల్కర్ అయినా ఫర్ ఏ సిస్టంలో అయినా సరే ప్రతి మనిషి కూడా డెవలప్ అయ్యాడంటే టీచర్ లేనిదే ఏది లేదు. టీచర్ పునాది.
దానికి మహావృక్షం. దాని నుంచి ఎంత నేర్చుకుంటూనే ఉంటాం కదా. థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయం చెప్పారు మా ఆడియన్స్ కి. సార్ అనదర్ క్వశ్చన్, ప్రస్తుతం విద్యారంగంలో టెక్నాలజీ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు కదా, సో మీరు కూడా ఆ పద్ధతిని ఫాలో అవుతున్నారా? యా బిందు, వెరీ మచ్. యాక్చువల్లీ మేము చదువుకున్న రోజుల్లో ఉన్న సిచ్యువేషన్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్ చాలా డిఫరెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ముందు చెప్పినట్టుగా గవర్నమెంట్ స్కూల్స్ అంటే చాలా చిన్న చూపు, తక్కువ అంచనా ఉంటుంది. కానీ తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు ముఖ్యంగా మోడల్ స్కూల్స్ లో, గవర్నమెంట్ స్కూల్స్ లో చూసుకుంటే డిజిటల్ టీచింగ్ స్టార్ట్ అయింది ఇప్పుడు. ఎవ్రీ క్లాస్ రూమ్, ప్రతి క్లాస్ రూమ్ లో డిజిటల్ టీచింగ్ ఉంది. నెక్స్ట్ సెమినార్ హాల్స్ ఉన్నవి. ఎవ్రీథింగ్ టెక్నాలజీ కార్పొరేట్ లెవెల్లో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో గవర్నమెంట్ అందిస్తుంది అనమాట. అండ్ మోడల్ స్కూల్స్ లో మేము చాలా గర్వపడుతున్నాము. కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా, ఇంకా చెప్పాలంటే కార్పొరేట్ స్కూల్స్ కంటే ఎక్కువగా మేము విద్యని టెక్నాలజీ ద్వారా అందించగలుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్ టైమ్స్ లో, వెరీ రీసెంట్లీ గత నెలలో ఇన్ఫోసిస్ మాకు మా స్కూల్ కి 40 కంప్యూటర్స్ డొనేట్ చేసింది అనమాట. సో మా క్లాస్ రూమ్ లో ఉన్న డిజిటల్ ప్యానల్ బోర్డ్స్ కి కాకుండా ఈ 40 కంప్యూటర్స్ ప్లస్ ఫర్ ఎగ్జాంపుల్ మోడల్ స్కూల్స్ లో వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేసింది గవర్నమెంట్. సో మాకు 2 ట్రేడ్స్ ఉన్నాయి, ఒకటి మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, రెండవది రీటైల్ అనేది. సో పిల్లలు రెగ్యులర్ టీచింగ్ కాకుండా ఈ యొక్క వొకేషనల్ కోర్సెస్ ద్వారా కూడా పిల్లలు ఎంతో లాభపడతారు అనమాట. ఇన్ అడిషన్ టు దిస్, గవర్నమెంట్ స్కూల్స్ లో టెక్నాలజీ పరంగానే కాకుండా మాకు క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారనమాట. మీరు ముందు అడిగిన క్వశ్చన్ అటెండెన్స్ విషయంలో, లేట్ కమింగ్ విషయంలో, సో క్లాస్ టీచర్స్ ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. గవర్నమెంట్ స్కూల్స్ లో అటెండెన్స్ FRS అని ఉంటుంది, ఫేస్ రీడింగ్ సిస్టమ్. అది FRS ద్వారా ఇప్పుడు అటెండెన్స్ ఆన్లైన్ అయింది అనమాట. నెక్స్ట్ ఇంకోటి అటెండెన్స్ కూడా మేము బయోమెట్రీ ద్వారా ఇస్తుంటాము. మిడ్ డే మీల్స్ స్ట్రెంగ్త్ ఆర్ మిడ్ ఎవ్రీథింగ్ కూడా టెక్నాలజీ యూజ్ చేసే పర్యవేక్షణ. అంటే అప్పటి జనరేషన్ లో మనకి రిజిస్టర్ పెట్టి లైక్ అటెండెన్స్ తీసుకునే వాళ్ళు, ఇప్పుడు మీరు థంబ్ ఇస్తున్నారు అండ్ బయోమెట్రిక్. ఓకే, వెరీ నైస్ సార్. ఓకే, సో గవర్నమెంట్ స్కూల్స్ లో ఎవ్రీథింగ్, అసెంబ్లీ కానుంచి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కానీ, వొకేషనల్ ఎడ్యుకేషన్ కానీ, సైన్స్ ల్యాబ్స్ నిర్వహణ విషయంలో కానీ, టీచింగ్ విషయంలో కానీ, గవర్నమెంట్ స్కూల్స్ కి పోటీ నాకు తెలిసి అయితే వి మేక్ వండర్స్. ఎట్లా అంటే ఆర్డినరీ స్టూడెంట్స్ తోని ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ తేవడం అన్నమాట. సాధారణమైన విద్యార్థులతో అసాధారణమైన రిజల్ట్స్ తీసుకొస్తున్నాం. మా దగ్గర లాస్ట్ IP 2024 ఇంటర్మీడియట్ రిజల్ట్స్ లో 467 out of 470 MPC ఫస్ట్ ఇయర్ లో మేము చూపించగలిగాం. సో ప్రాబ్లీ మేము 3rd or 4th ఉన్నాం స్టేట్ లో. 10th క్లాస్ రిజల్ట్స్ లో 100% రిజల్ట్ చూపించాం. మోడల్ స్కూల్స్ మాది ఏంటంటే ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ బ్లాక్స్ లో ఈ మోడల్ స్కూల్స్ స్థాపించబడ్డాయి. అండ్ వి క్యాటర్ ఎడ్యుకేషన్ టు 6th to ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. నీట్ కోచింగ్ ఉంది, EAPCET ఎప్సెట్ కోచింగ్ ఉంది. అండ్ కామర్స్ వాళ్ళకి 2 years క్రితం మా దగ్గర CEC సెకండ్ ఇయర్ స్టూడెంట్ అరుణ్ అనే స్టూడెంట్ లాసెట్ ఎగ్జామ్ రాస్తే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అన్నమాట లాసెట్ ఎంట్రన్స్. అండ్ వైడ్ అప్రిషియేషన్స్, గవర్నమెంట్ చాలా అప్రిషియేట్ చేసింది పిల్లవాడిని, స్కూల్ టీచర్స్ ని, ప్రిన్సిపల్ గా నన్ను. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో మేము చూపించగలుగుతున్నాం. సో గవర్నమెంట్ స్కూల్స్ లో ఇప్పుడు టెక్నాలజీ ప్రైవేట్ స్కూల్స్ కంటే ఎక్కువగా చాలా ధీటుగా యూజ్ చేసి మేము ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం అనమాట. సో క్లాస్ రూమ్ లో డిజిటల్ టీచింగ్ ద్వారా గూగుల్ ఓపెన్ చేసి వి ప్రెజెంట్ మాడ్యూల్స్, టీచర్స్ మాడ్యూల్స్ చూపించటం గానీ, లేకపోతే
లైవ్ ప్రెజెంటేషన్స్ ఇవ్వటం గానీ, కాంటెంపరీ ఇష్యూస్ ప్రెజెంట్ చేయటం గానీ ఇవి జరుగుతుందన్నమాట. సో చిల్డ్రన్ ఇప్పుడు చాలా ఎంజాయ్ చేస్తున్నారు టెక్నాలజీ వల్ల. టెక్నాలజీని మనము ప్రొవైడ్ చేయడం వల్ల ఎడ్యుకేషన్ కూడా వాళ్ళు ఇష్టపడుతూ చదువుతారు. వెరీ నైస్. బిందు సార్ చెప్పిన దానికి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి మేడం. టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ పిల్లలకి, ఎందుకంటే మాకు కూడా చాలా హెల్ప్ఫుల్. మేము ఏదైతే థియరీ చెప్తున్నామో అది ప్రాక్టికల్ గా వాళ్ళకి చూపించడం, కొన్ని వీడియోస్ అన్ని చాలా హెల్ప్ఫుల్. టెక్నాలజీ మాకు చాలా హెల్ప్ఫుల్, కానీ అట్ ద బాటమ్ లైన్ టీచర్స్ ఆర్ ద బెస్ట్. ఎందుకంటే ఈ టెక్నాలజీ చూపించాలన్నా, ఏదైనా మోరల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నా టీచర్సే. టెక్నాలజీతో పాటు మోరల్ ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అవుతున్నాను. నా అభిప్రాయం, మా స్కూల్లో మేము మోరల్ ఎడ్యుకేషన్ క్లాస్ ఉంటది వీక్లీ వన్స్. అలా ప్రతి స్కూల్లో కూడా మోరల్ ఎడ్యుకేషన్ ని నెగ్లెక్ట్ చేయకూడదు అని నా అభిప్రాయం. మోరల్ సైన్స్ అనేది మనకి ఎలాగైతే టెక్నాలజీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నామో అలాగే మోరల్ ఎడ్యుకేషన్ కి కూడా తప్పకుండా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అప్పుడు జరిగే ఈ అరాచకాలు కొన్ని తగ్గుతాయేమో అనేది అని నా అభిప్రాయం. జనరల్ గా ఈ మోరల్ టీచింగ్, మోరల్ వాల్యూస్ గురించి చెప్పాలంటే బిందు, మేము చదువుకున్నప్పుడు టీచర్స్ కి ఇంత రిస్క్ ఉండేది కాదనమాట. ఇంత రిస్క్ ఇన్వాల్వ్ అయి లేకుండే. కానీ ఇప్పుడు ఒక టీచర్ కి సిలబస్ ఛాలెంజే కాదు, ఇప్పుడు మోరల్ టీచింగ్ అండ్ ఆ మోరల్ వాల్యూస్ పిల్లలు పాటించేటట్టు చేయటం, టెక్నాలజీ వల్ల వచ్చే అడ్వర్స్ హ్యాబిట్స్ ఆర్ ఎడిక్షన్స్ నుంచి దూరం చేయటం. సో సిలబస్ ఒకటే కాదనమాట, మోరల్ వాల్యూస్ టీచ్ చేయటము, ఆ మోరల్ వాల్యూస్ ఫాలో అయ్యేటట్టు చేయటము, ఇవన్నీ కూడా పెద్ద ఛాలెంజ్ అన్నమాట ఇప్పుడు టీచర్స్. ఇంత పాత రోజుల్లాగా సిలబస్ చెప్పి హోంవర్క్ కరెక్షన్ చేసి వెళ్ళిపోతే ఇప్పుడు కంప్లీట్ కాదనమాట టీచర్ ప్రొఫెషన్ అనేది ఈ రోజులలో. ఇదైతే కరెక్ట్, ఐ అగ్రీ. ఎందుకంటే స్టూడెంట్ ఒక పిల్లవాడి యొక్క ఓవరాల్ డెవలప్మెంట్ టీచర్ మీదే ఉంది ఇప్పుడు బర్డెన్. పేరెంట్స్ మీద లేదు, సొసైటీలో ఎవరి మీద లేదు. ఏదైనా ప్రశ్న టీచర్స్ కే, మీరేం చేశారు? అవును, ఒక స్టూడెంట్ చెడిపోవాలన్నా బాగుపడాలన్నా ఫస్ట్లీ టీచర్ నే పాయింట్ అవుట్ చేస్తారు. అంటే వాడు వినడం వినకపోవడం పక్కన పెట్టేస్తే పాయింట్ అవుట్ అయ్యేదైతే టీచరే అవుతుంది. సో దానికి మీరేమంటారు? అంటే నా అభిప్రాయం ఏంటి అంటే, అఫ్ కోర్స్ టీచర్స్ వాళ్ళు చేయగలిగిందంతా చేస్తారు అని నేను అనుకుంటున్నాను. యాజ్ ఎ టీచర్ నేను ఫాలో అవుతాను. నా స్టూడెంట్ యొక్క ఓవరాల్ డెవలప్మెంట్ నేను చూడడానికి ట్రై చేస్తాను. క్లాస్ లో ఏం చేస్తున్నాడు, బిహేవియర్ వైజ్ ఎలా ఉన్నాడు, ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు, ఖచ్చితంగా నేను వాళ్ళ మీద కన్నేసి ఉంచుతాను అన్నమాట. సో ఇది ప్రతి టీచర్ చేయవలసిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా ప్రతి టీచర్ అయితే స్టూడెంట్స్ పట్ల ఇలా చేయాలి. టీచర్స్ అందరూ ఇది ఫాలో అవుతున్నారు, బట్ ఇది ఒక పెద్ద సవాల్గా మారుతుంది అనమాట. ఎవ్రీ డే ఈజ్ ఎ బిగ్ ఛాలెంజ్. టీచర్స్ ప్రతి టీచర్ కూడా ఏ ప్రాంతంలో చూసినా గానీ, మన రాష్ట్రంలో ఎక్కడ చూసినా టీచర్స్ దే ఆర్ ట్రైయింగ్ దేర్ బెస్ట్. ఒక స్టూడెంట్ ని రైట్ పాత్ లో నడిపించడానికి వాళ్ళు శాయశక్తులు ట్రై చేస్తున్నారు. అండ్ దిస్ ఇస్ నాట్ వన్ డే ప్రాసెస్, ఈ ఒక్క రోజులో అయ్యే ప్రాసెస్ కాదన్నమాట. సో దిస్ ఇస్ డైలీ ప్రాసెస్ అండ్ టీచర్స్ చేస్తున్నారు. అండ్ యాజ్ ఎ టీచర్ నా యొక్క టీచింగ్ కమ్యూనిటీ గురించి నేను చెప్పగలను. ఇది మేము నిర్వర్తిస్తున్నాము, చేస్తున్నాము, సక్సెస్ఫుల్ అయ్యాము. ఇంకా చాలా ఉంది మేము సాధించాల్సింది. చదువు పట్ల అశ్రద్ధ చూపే విద్యార్థుల పట్ల మీరు ఏ విధమైన సలహా గాని ప్రోత్సాహాన్ని గాని ఇస్తారు? కొన్నిసార్లు కౌన్సిలింగ్ ద్వారా చెప్తాను. అంటే రోజు మార్నింగ్ అయితే నా డ్యూటీ ఏంటంటే క్లాస్ కి వెళ్ళగానే, నేను క్లాస్ కి వెళ్ళిపోతున్న తర్వాత ప్రేయర్ ఉంటది, జనరల్ అసెంబ్లీ ఉంటది. దాని తర్వాత క్లాస్ కి వెళ్ళిన తర్వాత నేను చేసేది ఏంటి అంటే, ఫస్ట్ 10 minutes చెప్పడం, మీరు ఎలా ఉండాలి, మీరు ఏం అవ్వదలుచుకున్నారు, అప్పుడు మీ బిహేవియర్ ఎలా ఉండాలి. ఫస్ట్ వాళ్ళ బిహేవియర్ మారితే చదువు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది.
అంటే ఫస్ట్లీ స్కూల్లో పీరియడ్ స్టార్ట్ అయ్యే ముందు ఒక మోటివేషన్ క్లాస్ లాగా, లైక్ ఇది ప్రతి స్కూల్లోనూ ఉంటే కూడా పిల్లలకి చేంజ్ అనేది ఉంటుంది. చెప్తూ ఉంటే ఎవరైనా మారుతారు. అవును అవును, అది ఎగ్జాక్ట్లీ నేను అది అనుకుంటున్నా, నేను ఆ కాన్సెప్ట్ ఫాలో అవుతున్నా. ఎందుకంటే మా దగ్గరకు వచ్చే పిల్లలు హై క్లాస్ హై సొసైటీ పిల్లలు కాదు, ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉన్న పిల్లలు కాదు, వాళ్ళంతా కొంచెం మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్. ఓకే, నేను చాలా సంతోషపడుతున్నా. అలాంటి పిల్లలకి నేను చదువు చెప్తున్నాను. సో వాళ్ళ బిహేవియర్ చెక్ చేయడం నా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతున్నా. నేను వాళ్ళతో చెప్తాను, మీరు ఇలా ఉండాలి, మీ పేరెంట్స్ ఎంత కష్టపడి చేస్తున్నారు కదా మీ ఫీజ్ పే చేయడానికి. కొంతమందికి అయితే ఫీజ్ పే చేయడం చాలా కష్టం. స్కూల్లో బుక్స్ కొనమంటే కూడా 2,500 రూపీస్ బుక్స్ కొనడానికి చాలా కష్టపడతారు. అది వాళ్ళు అర్థం చేసుకునేటట్టు చేస్తాను. పిల్లలకి ఏంటంటే తెలీదు వాల్యూ, అంటే వాళ్ళ పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారు అని, ఏం సాక్రిఫైసెస్ చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలియదు. అది తెలియపరుస్తా, ఆ విధంగా మోటివేట్ చేయడానికి ట్రై చేస్తా. కొన్నిసార్లు బెదిరిస్తా, కొన్నిసార్లు చిన్న పనిష్మెంట్స్ ఇస్తా, నా వైపుకి తిప్పుకుంటా. క్లాస్ రూమ్ లో ప్రతి ఒక్క స్టూడెంట్ నా మాట వింటున్నాడా లేదా, వింటుందా లేదా, ఇదైతే గమనిస్తా. లాస్ట్ బెంచ్ లో ఉన్న స్టూడెంట్ కూడా, అంటే ముందు ఒక్క దగ్గర ఉండి టీచ్ చేయను, వెళ్తూ ఉంటా వెనక వరకు. అంటే ప్రతి స్టూడెంట్ నాకు ఇంపార్టెంట్ అనే ఒక రియలైజేషన్ వాళ్ళకి ఇస్తాను నేను. అంటే ఇప్పుడు నార్మల్ గా ఎవరైనా, మీరు ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో ఎవరైనా అసలు డల్ స్టూడెంట్ ని ఒక ర్యాంక్ స్టూడెంట్ గా చేసిన ఎవరైనా ఆ స్టూడెంట్ ఉన్నారా? బట్ నాకు అసలు గుర్తులేదు అంతగా. బట్ నేను ఒక ఇయర్ సెయింట్ మేరీస్ స్కూల్ కొత్తగూడెంలో టీచ్ చేశాను 4th క్లాస్ స్టూడెంట్ కి. ఆ స్టూడెంట్ నాకు రీసెంట్ ఒక 3 months బ్యాక్ ఖమ్మంలో ఒక షాపింగ్ మాల్ లో కలిసింది. ఓకే, నన్ను గుర్తుపట్టి నా దగ్గరకు వచ్చి, ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మీరు మేరీ లావణ్యనేనా అని అడిగింది. నా పేరు కూడా గుర్తుంది. అడిగితే ఎస్ మా అంటే, మీరు మా 4th క్లాస్ లో క్లాస్ టీచర్, మీరు మాకు టీచ్ చేసింది ఇంగ్లీష్ మాకు ఇప్పుడు కూడా గుర్తుంది మ్యామ్. నేను ఐఎమ్ ఎ డాక్టర్ నౌ. ఓ మై గాడ్, ఎంబీబీఎస్ చేసింది అనగానే నేను 4th క్లాస్ లో టీచ్ చేసిన తను, ఆ అమ్మాయి డాక్టర్ అయ్యి ఇప్పుడు నా ముందు నిల్చుంటే వాట్ ఏ ప్రైడ్ కదా. అంటే చాలా హ్యాపీగా ఉంటది ఆ ఫీలింగ్. అంటే మీరు టీచ్ చేసిన ఇంగ్లీష్ మాకు గుర్తుంది అంటే, ఓకే నేను కూడా మంచి టీచ్ చేశాను అనమాట. కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. నాకు వచ్చు. ఒక స్టూడెంట్ చెప్పినప్పుడు, అవును, స్టూడెంట్ చెప్పినప్పుడు ఆటోమేటిక్ గా టీచర్ కళ్ళల్లో పొంగే ఆనందం, హ్యాపీనెస్. నేను ఒకసారి కళ్ళు తిరిగి కింద పడిపోతే మీరు మా పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేసి నా గురించి కేర్ తీసుకున్నారు అని కూడా ఆ మాట కూడా చెప్పింది. నాకు గుర్తు కూడా లేదు అసలు, నేను అలా చేసింది కూడా నాకు గుర్తులేదు. అంటే స్టూడెంట్స్ మీద ఒక టీచర్ యొక్క ప్రభావం ఎంతగా ఉంటుందో అనేది నాకు అర్థమైంది ఆ రోజు. ఆఫ్ కోర్స్ మేడం, నిజంగా. సార్ మీరేం చెప్తారు సార్? అంటే డల్లెస్ట్ స్టూడెంట్ మీ ఎక్స్పీరియన్స్ లో, ఇప్పటి వరకు మీ ఎక్స్పీరియన్స్ లో చదువు పట్ల చాలా డల్ గా ఉన్న స్టూడెంట్స్ మీద మీరు ఎలా ప్రోత్సహిస్తారు? యాక్చువల్లీ dull students and clever students ఈ యొక్క కాంబినేషన్ ఉంటేనే దాని క్లాస్ రూమ్ అంటారు. అండ్ ఎవ్రీవన్, అందరూ ఫస్ట్ ర్యాంక్ రారు, అందరూ సెకండ్ ర్యాంక్ రారు, అందరూ థర్డ్ ర్యాంక్ రారు. సో ఒక కాంబినేషన్ తోని ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ బెంచ్ లో కూర్చున్న అందరూ ఫస్ట్ ర్యాంక్ రారు, లాస్ట్ బెంచ్ లో కూర్చున్న స్టూడెంట్స్ ఫెయిల్ అవుతారు అనే ఇది లేదు. సో ఇట్స్ కాంబినేషన్, అదొక కాంబినేషన్ అనమాట. సో నా టీచింగ్ ఎక్స్పీరియన్స్ లో చాలా మంది స్టూడెంట్ బిగినింగ్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్ జూన్ జూలై నెలలో చాలా డల్ గా ఉండి ఇంట్రెస్ట్ చూపించకపోవడం, అబ్సెంట్ చేయటం. సో వాళ్ళని కౌన్సిల్ చేసి, బికాస్ టీచర్ అనే వాడు నాట్ ఓన్లీ సిలబస్ చెప్పటం, ఈజ్ ఎ ఫిలాసఫర్, గైడ్, ఫ్రెండ్, డాక్టర్ టు ద స్టూడెంట్, ప్రతి ఒక్కటి కూడా. సో డల్ స్టూడెంట్స్ అకాడమిక్ ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి వారు పాస్ అయ్యే స్టేజ్ కి వస్తారు, వచ్చిన సందర్భాలు ఉన్నాయి చాలా. అండ్ యూజ్లెస్ అనుకున్న స్టూడెంట్స్ కూడా, బికాస్ వీ షుడ్ నాట్ యూజ్ దిస్ టర్మ్
యూజ్లెస్ ఫెలో అనేది మనం క్లాస్ రూమ్ లో యూజ్ చేయకూడదు. అవును. ఎందుకంటే ప్రతి స్టూడెంట్ కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, ఏదో ఒక విషయంలో తన యొక్క స్ట్రెంగ్త్ ఇది ఉంటుంది అనమాట. సో చివరికి వచ్చేసరికి అకాడమిక్ ఇయర్ చివరికి మంచి మార్కులతో పాస్ అయిన సందర్భాలు ఉన్నాయి. అండ్ అవి కూడా మేము కౌన్సిల్ చేయటం ద్వారా బిగినింగ్ లో పిల్లలు చాలా మొండిగా బిహేవ్ చేయటము, అబ్సెంట్ చేయటము, ఒక్కొక్కసారి రూడ్ గా బిహేవ్ చేయటము చేస్తుంటారు. బట్ టీచర్ గా సహనం కోల్పోకుండా మేము చాలా సందర్భాల్లో పిల్లల్ని మేము వారు పాస్ అయ్యేటట్టు చేయటం ద్వారా ఈ రోజు చాలా మందిని మంచి వృత్తిలో మేము చూడగలుగుతున్నాం. అలా ఎవరైనా ఒక్క స్టూడెంట్ సమ్ ఏదైనా ఆ సంఘటన ఏమైనా ఉందా, హ్యాపీ అయిన మూమెంట్ ఏదైనా ఉందా? ఒకసారి నేను ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేస్తున్నాను రోడ్ మీద, 5 o'clock తెల్లవారుజామున వాకింగ్ చేస్తుంటే ఒక బైకర్ చాలా స్పీడ్ గా నన్ను పాస్ చేస్తూ వెళ్ళాడు అనమాట. వెళ్ళి మళ్ళీ అదే స్పీడ్ గా యూటర్న్ తీసుకొని వచ్చి నా ముందు బైక్ ఆపాడు. నేను అనుకున్నాను చీకట్లో వీడు ఏమడుగుతున్నాడు, వీడు ఎవడు, నన్ను ఎందుకు ఆపాడు అనుకున్నాను. వాడు పక్కన బైక్ పార్క్ చేసి వచ్చేసి సడన్ గా నా కాళ్ళ మీద పడి, సార్ బ్లెస్ మీ, నన్ను ఆశీర్వదించండి అన్నాను. నేను అప్పుడు గుర్తుపట్టి, రాజేష్ నా స్టూడెంట్ 10th క్లాస్ లో మీ క్లాస్ టీచర్ కదా, హీ వాజ్ ఎ రౌడీ స్టూడెంట్, చాలా రౌడీ వేషాలు వేసేవాడు. వాడు, సార్ నేను టాటా కంపెనీలో నేను ఇంజనీర్ గా ఉన్నాను, నన్ను జర్మనీ పంపించింది కంపెనీ, ట్రైనింగ్ తీసుకొని వచ్చి ఐ కేమ్ బ్యాక్, నాకు ఇప్పుడు చాలా హై ప్యాకేజ్ సాలరీ ఇస్తున్నారు సార్ అన్నారు. అరే నేను అన్నాను, రాజేష్ నువ్వు ఎంత రౌడీ వేషాలు వేసినావు, నువ్వు నన్ను ఎంత విసిగించావు నువ్వు క్లాస్ రూమ్ లో, కానీ ఈ రోజు నువ్వు ఒక పెద్ద ఇంజనీర్ గా ఇండియాని జర్మనీలో రిప్రజెంట్ చేసావని నేను చాలా గర్వపడ్డాను. వెరీ నైస్, దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇది నాకు మర్చిపోను. ఇప్పుడు ప్రెసెంట్ నేను క్లాస్ కు వెళ్ళే స్టూడెంట్స్, టీచ్ చేసే స్టూడెంట్స్ కూడా ఈ ఎగ్జాంపుల్ షేర్ చేస్తుంటాను. వెరీ నైస్. ఒకటి నేను చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి మేడం. ఇప్పుడు నాకున్న ప్రెసెంట్ క్లాస్ చాలా ఏమంటారు, నాటీ స్టూడెంట్స్. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా, ముఖ్యంగా బాయ్స్ మాట వినరు అనే ఒక టైటిల్ అన్నమాట వాళ్ళకి. సో నేను ఇయర్ ఒక ఛాలెంజ్ తీసుకున్నా, వీళ్ళందరినీ మారుస్తాను. పబ్లిక్ గా యాక్సెప్ట్ చేసా ఆ ఛాలెంజ్. వీళ్ళ బిహేవియర్ మారుస్తాను, అప్పుడు వాళ్ళు మంచి స్టూడెంట్స్ అవుతారు. సో ఈ ప్రాసెస్ లో వాళ్ళని కంటిన్యూస్ గా కౌన్సిలింగ్ గా లేకపోతే కొన్నిసార్లు తిట్టడము ఇవన్నీ చేస్తూ ఉంటే ఒక మేబీ 10% చేంజ్ అని చెప్పొచ్చు వాళ్ళ హ్యాండ్ రైటింగ్ లో. సో హ్యాండ్ రైటింగ్ లో చేంజ్ అంటే మనకి ఇక్కడ చేంజ్ అవుతేనే కదా హ్యాండ్ రైటింగ్ లో తేడా వస్తుంది. ఫస్ట్ యూనిట్ ఎలాగైతే ఒకలాంటి హ్యాండ్ రైటింగ్ లో రాశారు, ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి లైన్స్ గీసి మరి రాసుకుంటున్నారు. చేంజ్ వచ్చింది ఆటోమేటిక్ గా చేంజ్ వచ్చింది. ఈ విషయంలో ఏ స్టూడెంట్ ని కూడా క్లాస్ రూమ్ లో టీచర్ యూజ్లెస్ ఫెలో అని సంబోధించొద్దు. అండ్ ఎందుకంటే వాడు పుట్టడం యూజ్లెస్ గా పుట్టలేదు, ప్రాబబ్లీ క్లాస్ అట్మాస్ఫియర్ బట్టు, నేబరింగ్ సిచ్యువేషన్స్ ని బట్టు, లేకపోతే ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ని బట్టు వాడు కొంచెం డల్ అవుతాడు, కానీ హీఈస్ నాట్ యూజ్లెస్. సో ఏ స్టూడెంట్ కూడా మేము మా స్కూల్లో, మోడల్ స్కూల్ మరిపడలో మా టీచర్స్ ఎవరు కూడా ఇట్లా ట్రీట్ చేయబోదని నేను మా స్టాఫ్ ని నేను ఆల్వేస్ ఐ మోటివేట్ దెమ్. ఏ స్టూడెంట్ కూడా యూజ్లెస్ అని యూజ్ చేయొద్దు ఆ వర్డ్ అనేది. సార్, చదువుల్లో పోటీ పడే విద్యార్థుల పట్ల మీరు ఏ విధమైన సూచనలు ఇస్తారు? అలాగే వెనుకబడి ఉన్న విద్యార్థికి ఎలాంటి ప్రోత్సాహాన్ని ఇస్తారు? యాక్చువల్లీ సమ్ టైమ్స్ పేరెంట్స్ మా స్కూల్ కి వచ్చినప్పుడు, ఈరోజు లేట్ అయింది సార్, మేము అటు వెళ్ళాము, చుట్టాలింటికి వెళ్ళాము, ఊరికి వెళ్ళొచ్చాము అని ఎక్స్క్యూజ్ చెప్పి మా పిల్లల్ని ఏమి అనకండి, పర్మిషన్ ఇవ్వండి అని గట్టిగా ఒకలాంటి ఒక పోరాట వాయిస్ తోనే వచ్చి చెప్తుంటారు అనమాట.
నేను చెప్తాను పిల్లలకి ఒకవేళ దే ఆర్ వీక్ ఇన్ స్టడీస్, చదువులో వీక్ ఉంటే మా టీచర్స్ గానీ నేను గాని మా పక్కన కూర్చోబెట్టుకొని చదివిపిస్తాం. మీరు అది అడగండి, అంతేగాని మీరు ఇట్లా చెప్పొద్దు, టీచర్ స్టూడెంట్ ఇట్లా ట్రీట్ చేయకూడదు, అట్లా ట్రీట్ చేయకూడదు అని మీరు చెప్పకూడదు. కరెక్ట్ కాదు అది. ఎందుకంటే ఆ స్టూడెంట్ దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని టీచర్ పట్ల గౌరవం కోల్పోతాడు అండ్ ఒకలాంటి అడమెంట్ నేచర్ డెవలప్ చేసుకుంటాడు, తిరుగుబాటు స్వభావం అని మేము చెప్తుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మా మోడల్ స్కూల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో చదివిన స్టూడెంట్స్ చాలా మంది ఇంజనీర్స్, డాక్టర్స్ అయ్యారనమాట. సో మేము క్లాస్ టాపర్స్ ని కూడా మేము కొంచెం సపరేట్ గా వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ ప్రొవైడ్ చేస్తూ, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ పట్టించుకుంటూ వాళ్ళకి ఒక రకమైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ చేస్తుంటాం. అట్లని చెప్పి డల్లర్స్ ని మేము నెగ్లెక్ట్ చేయమన్నమాట. సో వాడికి ఇచ్చే మోతాదులో వాడికి ఇస్తాము అండ్ హై ప్రొఫైల్ ఉన్న స్టూడెంట్స్ కి వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇస్తాం అన్నమాట. ప్రాబ్లం అక్కడ కొంచెం ఇంబ్యాలెన్స్ ఉంటుంది, కానీ హై ప్రొఫైల్ ఉన్న స్టూడెంట్స్ కి వాడి అచీవ్మెంట్ ఇంకా ఎక్కువగా పోవాలి కనుక మేము వాడికి ఇచ్చే ప్రెజెంటేషన్ వాడికి ఇస్తాం, వీడికి ఇచ్చే ఇంపార్టెన్స్ వీడికి ఇస్తాం అన్నమాట. డల్ స్టూడెంట్. ఓకే, అంటే మీ దృష్టిలో డల్లర్స్ అండ్ టాపర్స్ ఇద్దరిని డిఫరెంట్ గా చూస్తారా? అంటే క్లాస్ రూమ్ లో ఏ టీచర్ కూడా డిఫరెన్స్ చూపించరు. మేబీ ఆఫ్ ద పీరియడ్ ఆఫ్ ద స్కూల్ హై ప్రొఫైల్ ఉన్న స్టూడెంట్స్ కి కొంచెం ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఇవ్వటం జరుగుతుంది, కానీ క్లాస్ రూమ్ లో ఆ డిఫరెన్స్ చూపించకూడదు కూడా టీచర్ అనేవారు. ఎందుకంటే డల్ స్టూడెంట్ కి క్లెవర్ స్టూడెంట్ కి డిఫరెన్స్ చూపిస్తే డల్ ఉన్నవాడు డల్ గా అయిపోతాడు, మొండిగా తయారైపోతాడు తప్ప వాడిని అన్ని విధాలుగా ఎంకరేజ్ చేస్తేనే. అంటే యాక్చువల్లీ నా దృష్టిలో మనం టాపర్స్ కంటే కూడా డల్లర్ స్టూడెంట్ ని మనం ఎక్కువ పట్టించుకోవాలి అని, దానికి ఏమంటారు మీరు? వీ హ్యావ్ ఎ సిస్టమ్, మా దగ్గర ఒక సిస్టమ్ ఉన్నది బిందు. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ విషయం తీసుకుంటే వీ హ్యావ్ 100 స్టూడెంట్స్. దాంట్లో 50 స్టూడెంట్స్ బిలో యావరేజ్ ఉంటారు, 50 అబవ్ యావరేజ్ ఉంటారు. సో 50 బిలో యావరేజ్ స్టూడెంట్స్ ని మేము ఏం చేస్తామంటే 10th క్లాస్ టీచ్ చేసే టీచర్స్ కి అడాప్ట్ చేస్తాం అన్నమాట. సో వీ హ్యావ్ అడాప్షన్ సిస్టమ్. సో 10 స్టూడెంట్స్ డివైడ్ చేసి ఒక్కొక్క టీచర్ కి 7 to 10 స్టూడెంట్స్ ని దత్తత ఇస్తాం. సో ఆ టీచర్ లాస్ట్ 4 months హెల్త్ ఇష్యూస్ కానీ, రైటింగ్ స్కిల్స్ విషయంలో కానీ, మెటీరియల్ చదవటం విషయంలో కానీ, వీక్లీ టెస్ట్ ప్రిపేర్ అయ్యే విషయంలో కానీ, ప్రతి విషయంలో అడాప్ట్ చేసుకున్న టీచర్ ఆ డల్ స్టూడెంట్స్ ని పట్టించుకొని ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇది చేస్తుంటుంది. యాక్చువల్ గా ఇది మంచి సిస్టమ్ సార్. అడాప్ట్ చేసుకుని ఒక 45 members ఉంటే స్ట్రెంత్ క్లాస్ లో ఒక 10 members ని టీచర్స్ అడాప్ట్ చేసుకుంటే వాళ్ళ పట్ల ఇంకా శ్రద్ధ చూపించి వాళ్ళని ఇంకా మంచిగా అవును, అప్పట్లో అది లేదు, ఈ సిస్టమ్ లేదు. అంటే అప్పుడు జనరేషన్ లో లేదు, ఇప్పుడు తీసుకొచ్చింది. దీనివల్ల ఏమవుతుందంటే డల్ స్టూడెంట్ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా రైజ్ అవుతుంది. అండ్ డల్ స్టూడెంట్ కూడా రెగ్యులర్ గా టీచర్ తో ఇంటరాక్ట్ అవ్వటం వల్ల సాధారణంగా క్లెవర్ స్టూడెంట్స్ ఊరికే టీచర్స్ వెంబడి ఉండి మాట్లాడుతుంటారు, కానీ అడాప్షన్ పద్ధతి వల్ల డల్ స్టూడెంట్స్ ఎక్కువ టీచర్స్ తో ఇంటరాక్ట్ అయ్యి డల్ స్టూడెంట్స్ ఎక్కువ టీచర్స్ తో మాట్లాడుతూ ఉండటం వల్ల వాళ్ళు కూడా టైమ్లీ రెస్పాన్స్ ఉంటుంది. హోంవర్క్స్ చేయటం గానీ, ప్రాజెక్ట్ వర్క్స్ చేయటం గానీ, వాళ్ళ వర్క్స్ కంప్లీట్ చేసుకునే విషయంలో ముందు ఉంటారు. మేడం మీరేమంటారు మేడం దీనికి? ఏ టీచర్ కూడా టాపర్స్ అని డల్లర్స్ అని సెపరేట్ చేసి మాట్లాడకూడదు సార్ అన్నట్టుగా. నేను యాజ్ అ టీచర్ నా పిల్లలకి ఎట్లా చెప్తానంటే, ప్రీవియస్ ఇప్పుడు FA1 ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 అని గవర్నమెంట్ ఇచ్చిన నేమ్ కదా, యూనిట్ టెస్ట్ అసైన్మెంట్ అనే వాళ్ళం మనం చదువుకునే రోజుల్లో. ఇప్పుడు ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటారు. సో ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 లో మీకు ఈ పర్సంటేజ్ వచ్చింది, అందరికి ఏదో ఒక పర్సంటేజ్ వచ్చింది. నెక్స్ట్ టైం దీనికంటే ఎక్కువ రావాలి, ఇది మీరు నాకు ప్రామిస్ చేయాలి. సో ప్రామిస్ చేయడం అంటే ఉట్టి ప్రామిస్ టీచర్ అనడం కాదు, కానీ
నెక్స్ట్ ఏమంటే ఈ అప్కమింగ్ ఫార్మేటివ్ అసెస్మెంట్ 2 లో మంచిగా చదవాలి. ఓకే, ఇంప్రూవ్మెంట్ ఉండాలి, నేను చూడాలి, ఈ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. ఓకే, అంటే మీరు పిల్లలతో లైక్ యాక్టివిటీస్ అంటే లైక్ ఫన్ యాక్టివిటీస్ ఏమన్నా లైక్ పిల్లల్ని మోటివేట్ చేయడానికి, అంటే ఇప్పుడు చదవమని ఒక ఏదో పోయం ఇచ్చేసారు, చదివేసి నువ్వు నాకు మళ్ళీ రిటర్న్ ఇట్లా చెప్పేయాలి అంటే అతను అంటే కొంతమంది రియాక్ట్ అవుతారు, కొంతమంది రియాక్ట్ అవ్వరు. అంటే కొంతమందికి ఫన్ యాక్టివిటీ లాగా నువ్వు చదివితే వెంటనే నీకు లాలీపాప్ ఇస్తా, సమ్ టీచర్స్ అట్లాంటివి ఏమన్నా మీరు చేస్తారా మీ స్కూల్స్? అంటే ప్రైమరీ టీచర్స్ చేస్తూ ఉంటారు, నేను హై స్కూల్ కి టీచ్ చేస్తాను. ఓకే, సో వాళ్ళకి ఏం చెప్తాను అంటే మీరు ఇది మంచిగా పర్ఫార్మ్ చేస్తే ఈసారి మిమ్మల్ని ముందుకు పిలిచి అప్రిషియేట్ చేస్తా, లేకపోతే స్టేజ్ పైన ఒక అప్రిసియేషన్ లేదా ఒక బ్యాడ్జ్, స్మార్ట్ కిడ్ అనే బ్యాడ్జ్ ఇలాంటివి ఇస్తాను. అవును, ఇలాంటివి చేయడం వల్ల పిల్లలకి కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇలా చేస్తాను. ఓకే సార్, టీచర్ గా మీ బలాలు ఏంటి అండ్ లోపాలు ఏంటి సార్? ఏదైనా 1-2 చెప్తారా మా వ్యూయర్స్ కోసం? యాక్చువల్లీ టీచర్ యొక్క స్ట్రెంగ్స్, బలాలు మీరు అడిగిన దాన్ని బట్టి చూస్తే టీచర్ యొక్క బలాలే ఎక్కువ ఉంటవి వీక్నెసెస్ కంటే కూడా. ఎందుకనంటే యూనో స్కూల్ అనేది చూస్తే ఫస్ట్ 3 letters చూస్తే టీచర్ తప్పకుండా ఆ 3 letters ని ఫాలో అవుతారు. ఎస్ అంటే సిన్సియరిటీ, సి అంటే క్యారెక్టర్, హెచ్ అంటే ఆనెస్టీ. సో ఇట్లా పోతుంటుంది అనమాట. సో ఈ 3 things కాకుండా చాలా విషయాలలో కూడా టీచర్ ఎంతో స్ట్రెంగ్స్ ఉంటాయి అన్నమాట. జనరల్ గా చూస్తే సబ్జెక్ట్ పరంగా చూస్తే టీచర్ కి కొంతమందికి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, కొంతమందికి క్వాలిఫికేషన్స్ ఎక్కువ ఉంటవి, కొంతమందికి అప్డేషన్ ఎక్కువ ఉంటుంది. దాన్ని బట్టే కాకుండా టీచర్స్ కి స్ట్రెంగ్త్ అనేది ఎప్పుడు కూడా ఆ క్లాస్ రూమ్ కి వెళ్ళి క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ చక్కగా నిర్వర్తించి ఆ రోజు డెలివర్ చేయాల్సిన లెసన్ ని చక్కగా టీచ్ చేసి పిల్లలు రిసీవ్ చేసుకున్నారా లేదా అనేది చూసుకొని పిల్లలు చక్కగా రిసీవ్ చేసుకుంటేనే అది టీచర్ యొక్క స్ట్రెంగ్త్. అది లోపాలేంటి? జనరల్ గా లోపాలు అని అంటే ఈ రోజులలో చూస్తే పిల్లలు చాలా మంది మీరు అన్నట్టు టెక్నాలజీ వల్ల చాలా మంది చెడిపోతున్నారు. అడ్వర్స్ కండిషన్స్, అడిక్షన్స్ వల్ల పిల్లలు చెడిపోతున్నారు. కొన్నిసార్లు టీచర్స్ పిల్లల్ని అన్ని రంగాల్లో అన్ని విధాలుగా అన్ని ఏరియాస్ లో టీచర్స్ సరిదిద్దకపోవచ్చు. అది కొన్ని పరిస్థితుల్లో అది సాధ్యం కాకపోవచ్చు, మే నాట్ బి పాసిబుల్. బట్ టీచర్స్ వీక్నెసెస్ కంటే స్ట్రెంగ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అవును మేడం, మీరేమంటారు? నా పరంగా ఒక టీచర్ ఖచ్చితంగా సార్ చెప్పినట్టుగా స్ట్రెంగ్స్ అనేవి ఉంటాయి అండ్ డెవలప్ చేసుకోవాలి కూడా. ఓకే, ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి. అంటే సబ్జెక్ట్ వైజ్ అప్డేట్ అవ్వాలి ఫస్ట్ పాయింట్. తన కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా అనిపిస్తుంది నాకైతే. కాన్ఫిడెంట్ గా ఎప్పుడైతే ఉండమో మన సబ్జెక్ట్ గురించి అయినా మన గురించి అయినా మనం అక్కడ కాన్ఫిడెంట్ గా క్లాస్ రూమ్ లో ప్రెజెంట్ చేయలేదు. పిల్లలు మన గ్రిప్ లో ఉండరు అసలు, అంటే మన మాట వినరు. కొంతమంది టీచర్స్ క్లాసెస్ లో నేను కూడా చూస్తాను, వాళ్ళు క్లాస్ ని కంట్రోల్ చేయలేరు. కంట్రోల్ చేయడం అంటే బెత్తం తీసుకుని కొట్టడం కాదు. పిల్లలు మన మాట వింటున్నారా? నేను ఏదైనా చెప్తున్నాను అంటే ఒక టీచర్ గా ప్రతి పిల్లవాడు నా వైపు ఐ కాంటాక్ట్ ఎగ్జాక్ట్లీ ఇది మెయింటైన్ చేయాలి. ఇది టీచర్ కు ఉండవలసిన బెస్ట్ క్వాలిటీ అండ్ ఫస్ట్ క్వాలిటీ అనిపిస్తుంది. అంటే ఎవరైనా స్టూడెంట్ ఒకవేళ నా వంక చూడకపోతే నేను స్టాప్ చేసేస్తా అక్కడ. టీచర్ ఫస్ట్ లుక్ ఎట్ మీ, నా వైపు చూడండి. లేదా వాళ్ళని ఒక 1 minute మోటివేట్ చేయడానికి ట్రై చేస్తా, లేకపోతే ఏదో ఒకటి చెప్తా. అప్పుడు మళ్ళీ అంటే వాళ్ళ అటెన్షన్ అంతా గ్రాప్ చేయడానికి ట్రై చేయడం. ఈ క్వాలిటీ టీచర్ కు చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ. అది కొంతమందికి సబ్జెక్ట్ ఉంటది కానీ ఈ క్వాలిటీ ఉండదు. అవును. సో చెప్తూ పోతారు, పిల్లవాడికి అర్థమవుతుందా లేదా, అసలు వాడు వింటున్నాడా లేదా, రాసుకుంటూ ఉంటాడు, ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాడు, అదే తను కాన్సన్ట్రేట్ చేయడు. సో పిల్లల యొక్క కాన్సన్ట్రేషన్ ఎలా గ్రాప్ చేయడం అనేది ఒక క్వాలిటీ టీచర్ కు ఉండాలి. అదొక స్ట్రెంగ్త్. అవును.
సబ్జెక్ట్ అనేది స్ట్రెంగ్త్ కానే కాదు అసలు. ఎగ్జాక్ట్లీ మేడం, ఎగ్జాక్ట్లీ. ఇదొకటి స్ట్రెంగ్త్. ఇంకొకటి పిల్లల్లో మార్పు తెచ్చే విధంగా మాట్లాడడం. అంటే టీచర్స్ తప్పకుండా టాకటివ్ ఉండాల్సింది. సైలెంట్ టీచర్స్ అంటే ఇంకా అసలు పిల్లలు మన మాట వినరు అనేది అదొక క్వాలిటీ. అఫ్ కోర్స్ వీక్నెసెస్ వైపు చూసుకుంటే మాకు కూడా వీక్నెస్ ఉంటాయి టీచర్స్ గా. కొన్నిసార్లు పేషెన్స్ ఉండదు, సహనం కోల్పోతాం అనమాట. కొన్నిసార్లు సిగ్గా ఉంటాం, చెప్పలేము కొన్ని పరిస్థితులలో. సిగ్గున్నప్పుడు పిల్లలు కొంచెం అల్లరి చేసినా అసలు నాకు చాలా కోపం వస్తుంది, ఇరిటేట్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉందా మీకు? బాగా మీ క్లాస్ రూమ్ లో ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో బాగా మిమ్మల్ని విసిగించిన ఒక స్టూడెంట్ ఏదైనా సంఘటన ఉందా? స్టూడెంట్ అని కాదు, ఓవరాల్ స్టూడెంట్స్ అని చెప్పొచ్చు. ఓవరాల్. ఓకే. రీసెంట్ గా ఫ్యూ డేస్ బ్యాక్ కొంచెం బాలేదు. ఓకే. ఆ రోజు నెక్స్ట్ డే స్కూల్ కి వెళ్ళినప్పుడు నేను చాలా సిక్ ఉన్నా, చేతగట్లేదు. నా సిస్టర్ ఐ మీన్ మా హెడ్ మిస్ట్రెస్ నన్ను చూసి డూ యూ వాంట్ టు గో హోమ్ అని అడిగింది. ఓకే. నేను ఇట్స్ ఓకే సిస్టర్, నేను మేనేజ్ చేస్తా, నేను మేనేజ్ చేయగలుగుతాను, ఒకవేళ మేనేజ్ చెయ్యలేకపోతే నేను వెళ్ళిపోతా అని అన్నాను. క్లాస్ రూమ్ కి వెళ్ళాను, క్లాస్ టీచ్ చేయాలి, నాకు ఓపిక లేదు. సో ఆ రోజు నోట్స్ ఇద్దామని డిసైడ్ అయిపోయాను. ఇంకా పిల్లలు వాళ్ళ అలవాటు ప్రకారం అల్లరి అనేది పిల్లల బేసిక్ తత్వం. మనం ఏం చేయలేము, వాళ్ళ పిల్లలే అల్లరి చేస్తారు. సో వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడటం, ఆ రోజు నాకు ఓపిక లేదు కాబట్టి నేను వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేయడము లేకపోతే వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది నాకు రావట్లేదు. సో వాళ్ళ అల్లరిలో వాళ్ళు ఉన్నారు, ఏదో చేసుకుంటూ నా మాట వినకుండా. సో ఆ రోజు గట్టిగా అరిచేసాను ఫస్ట్ టైం. అంత గట్టిగా నేను క్లాస్ లో అరవను, అరిచేసాను. ఐఎమ్ నాట్ వెల్, నాకు బాగాలేదు ఈ రోజు, మీకు ఇంత కన్సర్న్ లేదా అని. అసలు నేను వాళ్ళకి చెప్పలేదు నాకు బాగాలేదని. అంటే అవుట్ ఆఫ్ ఇరిటేషన్ వచ్చేసింది అనమాట ఆ రోజు నాకు. సో టీచర్స్ కి కూడా పేషెన్సీ అనేది ఉంటుంది, ఉండాలి కూడా. సార్ మీరేం చెప్తారు సార్? అంటే స్టూడెంట్స్ ఎక్కువగా మిమ్మల్ని ఇరిటేట్ చేసిన సిచ్యువేషన్ ఏదన్నా ఫేస్ చేశారా ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో? చాలా సిచ్యువేషన్స్ ఉన్నవి బిందు. బికాస్ నేను ప్రిన్సిపల్ గా ఎవ్రీ మినిట్ నాకు ఇరిటేటింగ్ గానే ఉంటుంది. అది ఇండిసిప్లిన్ గానీ, యూనిఫామ్ డిఫాల్టర్స్ కానీ, హ్యాబిచువల్ అబ్సెంటిజం గురించి గానీ, లేతే క్లాస్ రూమ్ లో పిల్లల యొక్క సెల్ఫ్ ఆర్గనైజేషన్ విషయంలో గానీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ విషయంలో గానీ, ఇటు ఇంటర్వెల్స్ లో వాష్రూమ్స్ దగ్గర పిల్లల యొక్క బిహేవియర్ గానీ, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ ఫర్నిచర్ మెయింటైన్ చేసే విషయంలో గానీ, ప్రిన్సిపల్ గా ఎలక్ట్రిసిటీ యూజ్ చేసే విషయంలో గానీ, ఎవ్రీథింగ్ నాకు ప్రతిదీ కూడా ఇరిటేట్ చేసే విషయమే అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ గా మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజనం ఉంటుంది కాబట్టి కుకింగ్ విషయంలో గానీ ప్రతి విషయం కూడా నాకు ఇరిటేషన్ కలిగించే సందర్భాలు పరిస్థితులు ఉంటాయి అన్నమాట. కానీ వీటన్నిటిని కూడా చాలా పేషెన్స్ తో ముందు, ఎందుకంటే ఇరిటేట్ అవుతున్న కొద్దీ నెక్స్ట్ లెవెల్ కూడా డబుల్ ఇరిటేషన్ వస్తుంది అన్నమాట. కనుక ఇరిటేషన్ తీసుకోకుండా పేషెన్స్ తో సహనంతో ముందుకు పోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ప్రతి టీచర్ కూడా సహనం లేని టీచర్ అని పిలువపడరు అనమాట. బికాస్ టీచర్ అనే వారికి సహనమే ఫస్ట్ తీసుకోవాల్సిన బిరుదు. సహనం లేకుండా క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అనేది జరగదు అనమాట. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్, లాట్ ఆఫ్ థింగ్స్ నా ఎక్స్పీరియన్స్ లో నేను ఫేస్ చేస్తున్నాయి. గార్డెన్ మెయింటైన్ చేయడం గానీ, స్కూల్లో కిచెన్ గార్డెన్ మెయింటైన్ చేసే విషయంలో గానీ, ప్రతిదీ కూడా వాటర్ మేనేజ్మెంట్, పిల్లలు మినరల్ వాటర్ వేస్ట్ చేస్తున్నారా వాటర్ ప్లాంట్ దగ్గర, లేక హ్యాండ్ వాష్ దగ్గర వాటర్ వేస్ట్ చేస్తున్నారా, ఇవన్నీ కూడా నాకు ఛాలెంజెస్ అన్నమాట. సో నేను ఇరిటేట్ అవుతుంటాను, సహనంతో ముందుకు పోతుంటాను, మళ్ళీ సాల్వ్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటివన్నీ ఉంటాయి నాకు తెలీదు బిందు. ప్రిన్సిపల్స్ అంటే నేను అనుకున్నాను ఎంజాయ్ చేస్తారు లైఫ్,
ఓకే వాళ్ళు సుపీరియర్ కదా, వాళ్ళు ఏం చెప్తే మేము అది వింటాం. టీచర్స్ గా టీచర్స్ కే బర్డెన్ ఉంటది ఎక్కువ. నా ఫీలింగ్, నా అభిప్రాయం ఏంటంటే హెడ్ మిస్ట్రెస్ ఆర్ ప్రిన్సిపల్ కంటే కూడా టీచర్స్ కే ఎక్కువ బర్డెన్ ఉంటది, చాలా బర్డెన్స్. సో ఇప్పుడు క్లారిటీ వచ్చేసిందా మీకు? ఫుల్ అగ్రి అవ్వలేకపోతున్నాను. టీచర్స్ కమిట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, కానీ నేను అంటే జనరల్ గా ప్రిన్సిపల్ అయినా కూడా ఐఎమ్ ఆల్సో ఏ టీచర్. సో అందరి యొక్క మెంటాలిటీస్ ని, అందరి యొక్క అప్రోచెస్ ని నేను అన్ని కలిసికట్టుగా ముందుకు తీసుకువెళ్ళటం అనేది పెద్ద ఛాలెంజ్. అది చాలా సహనంతో, ఓపికతో, ప్లానింగ్ తో ముందుకు తీసుకువెళ్లాల్సిన పరిస్థితి. జనరల్లీ మేడం ఏమనుకుంటున్నారంటే సార్ అన్నదానికి నేను అగ్రి అవ్వలేకపోతున్నాను. అవునా, ప్రిన్సిపల్ కి ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయా? టీచర్స్ కే ఉంటాయి కదా అన్ని రెస్పాన్సిబిలిటీస్, అన్ని బర్డెన్స్ టీచర్స్ కే. పిల్లలు ఏం చదువుతున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎగ్జామ్ ఎలా రాస్తున్నారు, అన్ని ప్రతి ఒక్కటి టీచర్స్ కే కదా ఉంది. ఇన్ని రోజుల నుంచి ఏమనుకున్నానంటే ప్రిన్సిపల్ అంటే హైకమాండ్ కదా, వాళ్ళు ఏది చెప్తే టీచర్స్ అదే చేయాలి. వాళ్ళు రౌండ్స్ వేస్తారు అంతే, లేకపోతే సీట్ లో కూర్చుంటారు, పేరెంట్స్ తో మాట్లాడతారు. యాక్చువల్లీ నేను కూడా అదే అనుకున్నా, రూమ్ లో కూర్చొని గ్రీన్ పెన్ తో సంతకం చేసి ప్రిన్సిపల్ సార్ కి ఏముంటది పని అని అనుకుంటున్నాను. సార్ చెప్పిన తర్వాత ఫుల్ క్లారిటీ వస్తుంది నాకు. సార్ ఏమంటారు సార్ మీరు? సార్ స్కూల్ ప్రిన్సిపల్స్ యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఎట్లా ఉంటుందంటే, స్టూడెంట్ స్కూల్ కు వచ్చే మార్నింగ్ స్కూల్ కు వచ్చే ముందు అండ్ ఈవినింగ్ ఇంటికి పోయే వరకు కూడా ప్రిన్సిపల్ రెస్పాన్సిబిలిటీ అది, ఆర్ హెచ్ఎం రెస్పాన్సిబిలిటీ. మార్నింగ్ హెచ్ఎం వచ్చిన తర్వాత సబ్స్టిట్యూషన్స్ చూడాలి, స్టూడెంట్స్ అటెండెన్స్ చూడాలి, అండ్ టీచర్స్ సిలబస్ కంప్లీషన్ చూడాలి, ప్రాజెక్ట్ వర్క్స్ చూడాలి, సిలబస్ కంప్లీషన్ చూడాలి, మధ్యాహ్నం లంచ్ బ్రేక్ వస్తే మిడ్ డే మీల్స్ చూడాలి, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ చక్కగా నిర్వర్తిస్తున్నా పీడీ అని చూడాలి, అండ్ పిల్లల ఓవరాల్ డెవలప్మెంట్ అన్ని చూడాలి. సో ఇన్ని విషయాలు ప్రిన్సిపల్ మేనేజ్ చేస్తూ అన్ని కంపైల్ చేసుకుంటూ ముందుకు పోవాలి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రతి విషయానికి, అది వాటర్ విషయమే కానీ, ఫుడ్ విషయమే కానీ, ఎలక్ట్రిసిటీ విషయమే కానీ, సిలబస్ కంప్లీట్ చేసే విషయంలో కానీ, ఏ విషయంలో అయినా కానీ ప్రిన్సిపల్ ఇస్ రెస్పాన్సిబుల్, హెచ్ఎం ఇస్ రెస్పాన్సిబుల్. క్లారిటీ వచ్చింది మేడం, మీరేమంటారు? నేను కూడా యాక్సెప్ట్ చేయాలనుకుంటా బిందు. టీచర్ గా. ఓకే సార్, ఇందాక గవర్నమెంట్ స్కూల్ అన్నారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. గవర్నమెంట్ స్కూల్స్ కి అండ్ ప్రైవేట్ స్కూల్స్ కి డిఫరెన్స్ ఏంటి సార్ అసలు? అంటే జనరలీ పేరెంట్స్ లో ఒక థాట్ ఉంది, అంటే లైక్ పేరెంట్స్ కి గవర్నమెంట్ స్కూల్స్ మీద మంచి ఒపీనియన్ లేదు. అంటే గవర్నమెంట్ స్కూల్స్ లో వేస్తే వాడి ఎడ్యుకేషన్ స్పాయిల్ అవుతుంది, అక్కడ ఏం ఉండదు అని అనుకుంటున్నారు చాలా పేరెంట్స్ లో కూడా. సో దాన్ని మీరు ఏం చెప్తారు దానికి? మంచి క్వశ్చన్ బిందు ఇది, బికాజ్ ఐ నీడ్ టు క్లారిఫై, దీనికి మంచి క్లారిఫికేషన్ ఇవ్వాలి. చాలా మందికి ఉన్న డౌట్స్ ని నేను అది క్లియర్ చేయాలి ఈ పాయింట్ తో. నా దృష్టిలో గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్ అనే డిఫరెన్స్ ఏమీ లేదు ఈ రోజులలో. ఎందుకు అనంటే, ఒకప్పుడు ఉండేది తక్కువ అభిప్రాయం, గవర్నమెంట్ స్కూల్లో ఎలాంటి ప్రొడక్ట్స్ కూడా ఉండవు. ఐ మీన్ ఏ స్టూడెంట్ కూడా చక్కగా తయారవ్వడు, చక్కటి యూస్ఫుల్ సిటిజన్ గా చక్కటి ప్రొఫెషన్ లోకి వెళ్ళలేడు అని అనుకుంటారు. కానీ ఈ రోజులలో గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్ కంటే ఎక్కువగా కార్పొరేట్ స్థాయిలో ఫెసిలిటీస్ ని ఇస్తూ, క్వాలిఫైడ్ టీచర్స్ ని, పర్మనెంట్ టీచర్స్ ని ఇస్తూ చక్కటి ఎడ్యుకేషన్ ఇస్తుంది అనమాట. సో నా దృష్టిలో నేను యాజ్ అ గవర్నమెంట్ టీచర్, ప్రైవేట్ టీచర్స్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కి ముందు నన్ను నేను ఏం చిన్నదలుచుకోను అనమాట. I feel more qualified before private students. మా గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ముందు చాలా క్వాలిఫైడ్ అనుకుంటాను. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ విషయంలో కానీ, స్టడీస్ లో కానీ, డిసిప్లిన్ లో కానీ, వొకేషనల్ ఎడ్యుకేషన్ విషయంలో కానీ, ఏ విషయంలో కానీ ఐ ఫీల్ నేను ఏ విషయంలో ప్రైవేట్ స్కూల్స్ కి
అంటే యాక్చువల్లీ గవర్నమెంట్ స్కూల్స్ ఓకే మీరు చెప్పిన దానికి అగ్రి, బట్ పేరెంట్స్ ఎక్కువ ఎందుకు ప్రైవేట్ స్కూల్స్ వైపే మగ్గు చూపుతున్నారు అంటారు? మోస్ట్ ప్రాబబ్లీ ప్రైవేట్ స్కూల్స్ లో చేర్పిస్తే ఇంగ్లీష్ స్పీకింగ్ ఉంటుంది, అంటే గవర్నమెంట్ స్కూల్లో లేదంటారా అది? బట్ గవర్నమెంట్ స్కూల్స్ లో చాలా ఎక్కువ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. ఓకే, అట్లా అని చెప్పి నేను ఐఎమ్ నాట్ లుకింగ్ డౌన్ ప్రైవేట్ స్కూల్ టీచర్స్, వారు కూడా క్వాలిఫైడ్. బట్ గవర్నమెంట్ లో ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయ్యి వచ్చిన క్వాలిఫైడ్ టీచర్స్ వీళ్ళు. సొసైటీలో గవర్నమెంట్ స్కూల్స్ లో చదివితే ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండదు, గవర్నమెంట్ స్కూల్స్ లో మంచి రిజల్ట్ ఉండదు, దట్స్ ఎ మిత్. ఇప్పుడు అలాంటి అభిప్రాయం లేదు. గవర్నమెంట్ స్కూల్స్ లో చదివిన స్టూడెంట్సే ఆల్రౌండ్ డెవలప్మెంట్ తో ముందుకు పోతున్నారు. అది మీరు అన్నట్టు కొన్ని ప్రైవేట్ స్కూల్స్ లో దే డు నాట్ హ్యావ్ ఇనఫ్ స్పేస్ అసెంబ్లీ కండక్ట్ చేయడానికి గానీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కండక్ట్ చేయడానికి గానీ, మేబీ క్లాస్ రూమ్ టీచింగ్ సరిగా మంచిగా ఉండొచ్చు, కానీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ విషయంలో గానీ, ఆల్రౌండ్ డెవలప్మెంట్ విషయంలో గానీ, ఇప్పుడు టెక్నాలజీ యూజ్ చేసే విషయంలో గానీ గవర్నమెంట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా నడుస్తున్నాయి అన్నమాట. నేను ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్, ఎందుకంటే తెలంగాణ మోడల్ స్కూల్స్ లో అన్ని ఫెసిలిటీస్, అన్ని రకమైన టెక్నాలజీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది అనమాట. సో స్టూడెంట్స్ చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో అడ్మిషన్స్ చాలా ఇంటేక్ ఎన్రోల్మెంట్ పెరిగింది అనమాట. మేబీ మా మండల్లో కొన్ని ప్రైవేట్ స్కూల్స్ చిన్న చిన్నవి మోడల్ స్కూల్స్ ఆ గవర్నమెంట్ స్కూల్స్ చేయబట్టి మూతపడిపోయినాయి అన్నమాట. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చిన ఫెసిలిటీస్ బట్టి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బట్టి, టెక్నాలజీని బట్టి ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా ఉన్నాయి కాబట్టి ప్రైవేట్ స్కూల్స్ కూడా కొన్ని మూతపడే పరిస్థితికి వచ్చాయన్నమాట. సార్, విద్యారంగంలో నూతనంగా అడుగుపెట్టే టీచర్స్ కి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి ఇప్పుడు వస్తున్న టీచర్స్ కి? నేను ఇచ్చే సజెషన్ సలహా అప్కమింగ్ టీచర్స్ కి ఏంటంటే, ఇంతకుముందు లాగా అంత ఈజీ జాబ్ కాదనమాట. ఇది సిన్సియర్ గా మంచి క్యారెక్టర్ తో ఆనెస్ట్ గా డివోటెడ్ గా టేకప్ చేయాల్సిన జాబ్ ఇది. చాలా రిస్క్ తో కూడిన జాబ్ ఇది. చాలా డీప్ గా ఇన్వాల్వ్ అవుతూ నిర్వర్తించాల్సిన వృత్తి ఇది. టీచ్ అండ్ గో అనే రోజులు పోయాయి. స్కూల్ టీచింగ్ అనేది ఈజ్ నాట్ ఏ ట్యూషన్ పాయింట్, బట్ స్టూడెంట్ ని అన్ని విధాలుగా తీర్చిదిద్ది మంచి పౌరుడిగా, సిటిజన్ గా చేయగలిగే ఆ యొక్క పని టీచర్ చేతిలోనే ఉంది. కనుక ఐ ఎంకరేజ్ ఆల్ ద టీచర్స్ అండ్ ముఖ్యంగా అప్కమింగ్ టీచర్స్ కి నేను ఇచ్చే సలహా ఇదే. డివోట్ అయి వారి యొక్క వృత్తికి డివోట్ అయి, ఇన్వాల్వ్ అయి, రిస్క్ తీసుకుంటూ, సవాళ్ళను స్వీకరిస్తూ, ఛాలెంజెస్ ని స్వీకరిస్తూ ముందుకు పోవడమే ఇప్పుడు ఈ యొక్క వృత్తి యొక్క డెఫినేషన్ అన్నమాట. సో ఐ ఎంకరేజ్ ఆల్ ద అప్కమింగ్ టీచర్స్ డివోషన్ ఈ యొక్క వృత్తిలో చూపించడం ద్వారా ఛాలెంజెస్ అన్ని కూడా తీసుకొని ముందుకు వెళ్ళగలం. సో రూలింగ్ మారాలి, రూల్స్ మారాలి, అంతేనా? ఎంతో మందికి విద్యను అందించిన మీరు వారి బంగారు భవిష్యత్తుకి ఇచ్చే సూచనలు ఏంటి? పిల్లలకైతే నేను ఇచ్చే సూచన, తరం మారినా, ట్రెండ్ మారినా, రూల్స్ అనేవి సేమ్. ఎస్, గుడ్ హ్యాబిట్స్, వాల్యూస్ ఇవన్నీ సేమ్. పేరెంట్స్ కి రెస్పెక్ట్ ఇవ్వడం, టీచర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వడం, చదువుని రెస్పెక్ట్ చేయడం. ఎస్, చదువు అంటే ఈ కాలంలో ఏమైపోయిందంటే ఒక ఆట వస్తువు టైప్ లో, ఏదో స్కూల్ కి వెళ్తున్నాం వస్తున్నాం మార్క్స్ వచ్చేస్తున్నాయి అనేది కాదు. ఏం నేర్చుకుంటున్నాం, ఒక లెసన్ ద్వారా ఏం నేర్చుకుంటున్నాం అనేది కాన్సన్ట్రేట్ చేస్తూ వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. పిల్లలు కూడా చేయాలి, టీచర్స్ చేయాలి, పేరెంట్స్ చేయాలి, అది కరెక్ట్. పిల్లలు కూడా కాన్సన్ట్రేట్ చేయాలి అనేది, అంటే వాళ్ళు కూడా వాల్యూని తెలుసుకోవాలి. ప్రతి పిల్లవాడు
తెలుసుకునేలా టీచర్స్ చేయాలి, బట్ వాళ్ళు కూడా తెలుసుకోవాలి. అవును, టీచర్స్ ఎంత పార్ట్ ఉంటుందో పేరెంట్స్ ది కూడా అంతే పార్ట్ ఉంటుంది. ఒక అబ్బాయి విషయంలో, వాళ్ళ బాబు విషయంలో అయినా, కూతురు విషయంలో అయినా, ఎడ్యుకేషన్ విషయంలో. సో పేరెంట్స్ ఎంత పార్ట్ ఉంటుందో టీచర్స్ కూడా అట్ ద సేమ్ టైం అంతే పార్ట్ లైఫ్లో, వాళ్ళు ఎదగాలంటే కూడా. ఓకే సార్, చివరగా ఎన్నో సంవత్సరాలు విద్యారంగంలో ఉన్న మీరు మీ ఎడ్యుకేషన్ లైక్ టీచింగ్ ఫీల్డ్ని సంపూర్ణంగా అందిస్తూ ఆనందాన్ని, ఆ ఫ్లేవర్ని మీరు టేస్ట్ చేశారా? సార్ అండ్ మేడం స్టూడియోకి వచ్చి, మా ఇండియా నౌ ఛానల్కి వచ్చి మీ అమూల్యమైన వాల్యూస్ని అండ్ స్టూడెంట్ పట్ల ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది మాతో షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. సో టీచర్స్ అందరికీ కూడా ఇండియా నౌ తరపు నుంచి, మీ తరపు నుంచి విషెస్ చెప్పండి. థ్యాంక్ యూ బిందు. ముఖ్యంగా ఇండియా నౌ వ్యూవర్స్, ప్రేక్షకులకి మీ ముందు నేను ఉండి నా యొక్క అభిప్రాయాలు షేర్ చేసుకోగలుగుతున్నందుకు ఐఎమ్ వెరీ మచ్ థ్రిల్డ్. ఇండియా నౌ మేనేజ్మెంట్కి, స్టాఫ్ అందరికి కూడా నేను ఈ అవకాశం ఇచ్చి నా యొక్క అభిప్రాయాలు షేర్ చేసుకునే అవకాశం కల్పించినందుకు, ఈ స్టూడియోలో కూర్చొని నా యొక్క అభిప్రాయాలు ముఖ్యంగా బిందుతోని షేర్ చేసుకోవడానికి నాకు ఈ యొక్క అవకాశం కల్పించినందుకు యాజమాన్యానికి, స్టాఫ్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగనే టీచర్స్ డే సందర్భంగా, ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా టీచర్స్ అందరికి కూడా ఈ యొక్క ఛాలెంజింగ్ ప్రొఫెషన్ తీసుకొని ఈ యొక్క ప్రొఫెషన్ లో నిలిచిన టీచర్స్ అందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ టీచర్స్ డే టు యూ ఆల్. అదే విధంగా మరి నన్ను కూడా ఈ స్టూడియోకి ఇన్వైట్ చేసి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఇండియా నౌ యాజమాన్యానికి, సిబ్బందికి అందరికి, అదేవిధంగా బిందుకి, మా ఇంటర్వ్యూ తీసుకున్న బిందుకి కూడా నా ధన్యవాదాలు. ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా టీచర్స్ అందరికీ వారి సమయాన్ని, వారి యొక్క వాల్యుబుల్ నాలెడ్జ్ని ప్రతి పిల్లవాడికి, మరి పిల్లలకి అందరికీ మరి అందజేస్తూ వారి జీవితాన్ని, ఆ నోబెల్ ప్రొఫెషన్ని కొనసాగిస్తున్న ప్రతి టీచర్కి ఈరోజు హ్యాపీ టీచర్స్ డే విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మం, తస్మై శ్రీ గురువే నమః. ఉపాధ్యాయుల దినోత్సవ సందర్భంగా మన స్టూడియోకి విచ్చేసిన ఎలియట్ ప్రేమ్ గారు, ప్రిన్సిపల్, తెలంగాణ మోడల్స్ జూనియర్ కాలేజ్ మహబూబాబాద్ నుండి మన స్టూడియోకి విచ్చేసి వాళ్ళ యొక్క అమూల్యమైన అనుభవాలను మనతో పంచుకున్నందుకు ఇండియా నౌ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. అదే విధంగా మేరీ లావణ్య, సెయింట్ జోసెఫ్ హై స్కూల్ ఖమ్మం నుండి మన స్టూడియోకి విచ్చేసి ఒక ఉపాధ్యాయురాలుగా, ఒక అమూల్యమైన విలువలను ఒక ఉపాధ్యాయురాలిగా మనతో పంచుకున్నందుకు ఇండియా నౌ తరపున ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఒక ఉపాధ్యాయురాలుగా తన యొక్క అమూల్యమైన విలువలను ఒక ఉపాధ్యాయురాలిగా మనతో పంచుకున్నందుకు ఇండియా నౌ తరపున ధన్యవాదములు. థ్యాంక్ యూ బిందు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ చూసారు కదా ఈ ఎపిసోడ్ ని, ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇండియా నౌ తరపున టీచర్స్ అందరికీ హ్యాపీ టీచర్స్ డే. దిస్ ఇస్ బిందు సైనింగ్ ఆఫ్.